యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి. సో ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటిది బాప్తిసం తీసుకోకుండా వాక్యం బోధించవచ్చా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. శ్యామ్ కిషోర్ బాప్తిసం తీసుకోలేదు, కానీ వాక్యాన్ని బోధిస్తున్నాడండి. శ్యామ్ కిషోర్ అనబడిన వ్యక్తి బాప్తిసం తీసుకోకుండా వాక్యం బోధిస్తాడు. ఒక వ్యక్తి బాప్తిసం తీసుకోకుండా రక్షణ లేదు. రక్షణకి బాప్తిసం అనేది అవసరం. అపోస్తుల కార్యం 6వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట జనసమూహం అంతటికీ ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకునివాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రోకారు, నీకానోరు, తీమోను, పరిమనాసు, యూదుల మత ప్రవిష్టుడును, అంతియోకయవాడు అను నికోలోసు అను వారిని ఏర్పరచుకున్నది. వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచాను. ఈ అపోస్తుల కార్యంలో 6వ అధ్యాయంలో ఈ పరిచారకులు అందరూ కూడా బాప్తిసం పొందినటువంటి వాళ్ళు, పరిశుద్ధాత్మను పొందినటువంటి వాళ్ళు. వీరు అపోస్తుల దగ్గరికి తీసుకొని వచ్చి చేతులుంచి ప్రార్థన చేసి చేతులుంచిన తర్వాత వీరిని పరిచర్యకు పంపడం మనం చూస్తున్నాం. అయితే ఈ శ్యామ్ కిషోర్ అనబడినటువంటి వ్యక్తి బాప్తిసము తీసుకోలేదు, రక్షింపబడలేదు. ఆయన అద్భుతాలు చేస్తాడట, స్వస్థతలు చేస్తాడట, నూనె డబ్బాను 1000 రూపాయలు అమ్ముతాడు, ఆపిల్ పండును 500 రూపాయలు అమ్ముతాడు. మరి శ్యామ్ కిషోరే బాప్తిసం తీసుకోకుండా దేవుని వాక్యాన్ని ఎలా బోధిస్తాడు? బైబిల్ గ్రంథంలో బాప్తిసం తీసుకోకుండా వాక్యం బోధించినట్లేదు. అపోస్తులైన పౌలు 9వ అధ్యాయంలో అననీయ ఏమన్నాడంటే, లేచి నీ పాపములు కడుగుకొనమనగా అతను బాప్తిసం పొందిన. 10వ అధ్యాయంలో కొర్నేలు ఇంటి వాళ్ళు, 8వ అధ్యాయంలో సమరయులు బాప్తిసం పొందారు, 16వ అధ్యాయంలో జైల్లో ఉన్నటువంటి వాళ్ళు, 19వ అధ్యాయంలో యోహాను శిష్యులు బాప్తిసం పొందారు. ఇలా బైబిల్ గ్రంథంలో బాప్తిసము తీసుకొని సేవ చేస్తే ఇతను మరి బాప్తిసం తీసుకోకుండా సేవ చేస్తున్నటువంటి వ్యక్తి మరి ఈయన ఎవరంటే శ్యామ్ కిషోర్. దయచేసి మీరు శ్యామ్ కిషోర్ దగ్గరికి వెళితే నరకానికి వెళ్తారు. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం బైబిల్ చెబుతుంది. సహోదరుడా, భ్రమలో నుంచి బయటపడమని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. వందనములు.